హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ షో. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు స్టాక్ మార్కెట్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ న్యూస్ కోసము మన టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో జేవీ షో స్టాక్ మార్కెట్ అనే గ్యాప్ లేకుండా టైప్ చేస్తే మీకు జేవీ షో లోగోతో ఒక ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మొదటగా ఇందులో ఎక్కువ నష్టపోతామనే భయం ఉండకూడదు. అలా భయపడే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అండ్ ఇంకా ఎందుకు భయపడకూడదు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం చేయకూడదు అండ్ ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డోంట్స్, ఏం చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఇన్వెస్టింగ్ వితౌట్ నాలెడ్జ్, అంటే చాలామంది షేర్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా ఎవరో ఫ్రెండ్ చెప్పాడనో లేదా ఏదో కంపెనీ కాల్ చేసి టిప్స్ ఇస్తున్నారనో ఆ కంపెనీ గురించి తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది చాలా తప్పు. అలా నష్టపోయిన వాళ్ళు మళ్ళీ స్టాక్ మార్కెట్ వైపు తిరిగి చూడరు అండ్ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తుంటారు. స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అని, అందులో ఖచ్చితంగా నష్టపోతామని. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కంపెనీ గురించి బాగా రీసెర్చ్ చేయండి. వాళ్ళ బిజినెస్ ఏంటి, దానికి ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది అని. ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ లేకపోతే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజరు సలహాలు తీసుకోండి. నెంబర్ 2, ఎమోషనల్ ఫీలింగ్స్ ఉండకూడదు. ఒక ఇన్వెస్టర్కి ఎప్పుడూ కూడా అత్యాశ ఉండకూడదు. ఎక్కువ స్టాక్ ప్రైస్ పెరిగిపోతున్నదనో లేదా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుందనో అత్యాశ ఉండకూడదు. అలాగే స్టాక్ ప్రైస్ పడిపోతుందనే భయం కూడా ఉండకూడదు. మీరు కంపెనీని ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా స్ట్రాంగ్గా నమ్మినట్లయితే స్టాక్ పడిన ప్రతిసారి మళ్ళీ కొనొచ్చు. అలాగే ఒకసారి ఏదైనా కంపెనీ మీరు సెల్ చేసిన తర్వాత బాగా పెరిగిందంటే అప్పుడు అయ్యో నేను అనవసరంగా అమ్మేశాను అని ఎక్కువ ఫీల్ అయిపోయి మళ్ళీ కొనటానికి ట్రై చేయటం లాంటివి చేయకూడదు. ఒకసారి సెల్ చేసేసాక ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసినా పట్టించుకోకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్వెస్టింగ్ లోన్ మనీ, అంటే అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడం. కొంతమంది ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాక అది బాగా పెరిగిపోవటం చూసి వచ్చిన దాంతో సంతృప్తి పడకుండా ఇంకా ఇన్వెస్ట్ చేయాలని అప్పు తీసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈసారి ఏ డౌన్ఫాలో రాగానే వచ్చిన ప్రాఫిట్ పోవటంతో పాటు అప్పుల పాలవుతారు. సో అప్పు చేసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సింగిల్ కంపెనీ ఆర్ స్కీమ్. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం లేదా ఒకే స్కీమ్, అంటే ఈక్విటీ కానీ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, గోల్డ్, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇలా ఏదైనా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక దాంట్లో లాస్ వస్తే మనం మన క్యాపిటల్ మొత్తాన్ని పోగొట్టుకుంటాము. అదే మల్టిపుల్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక దాంట్లో లాస్ వచ్చినా వేరే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్తో కవర్ అయిపోతుంది. దీన్నే ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటారు, అంటే ఆర్థిక క్రమశిక్షణ. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, రిస్క్ అపెటైట్, అంటే రిస్క్ లిమిట్ అన్నమాట. సపోజ్ మీరు ఎంత డబ్బు నష్టపోతే మీకు ప్రమాదం ఉండదో దాన్నే రిస్క్ అపెటైట్ అంటాము. ఉదాహరణకు నా దగ్గర 10,000 ఉందనుకోండి, ఆ 10,000 నష్టం వచ్చినా నా లైఫ్ కానీ నా ఫ్యామిలీ పొజిషన్ కానీ ఏం మారిపోదు, కాబట్టి దాన్నే రిస్క్ అపెటైట్ అంటారు. సో ఎప్పుడు ఈ రిస్క్ అపెటైట్ లిమిట్ని మించి ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చేయవలసినవి అంటే డూస్. ఫస్ట్, స్టార్ట్ ఎర్లీ, అంటే వీలైనంత చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు అంత మంచిది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా అది చిన్న వయసే కాబట్టి ఆ సమయంలో కుటుంబ బరువు బాధ్యతలు ఉండవు, కాబట్టి కొద్దిగా రిస్క్ వచ్చినా తట్టుకొని నిలబడగలం. సో మనం సంపాదించడం మొదలుపెట్టిన రోజు నుంచే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నేర్చుకుని స్టార్ట్ చేయడం మంచిది. నెంబర్ 2, సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి గ్రోత్ ఉండే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడున్న కోవిడ్ లాంటి సిచ్యుయేషన్లో అండ్ ఇంకా మార్కెట్ డౌన్ అయినప్పుడు అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. మార్కెట్ పెరిగినప్పుడు మనకు ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చేవి కూడా అవే. అప్పులు ఎక్కువగా లేనివి, మంచి నెట్ క్యాష్ ఫ్లో ఉన్నవి, ఇంకా ఎక్కువగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ కంపెనీ ఫ్యూచర్ బిజినెస్ కూడా చూసి ఇన్వెస్ట్ చేయాలి.
నెంబర్ 3 డిసిప్లిన్. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మంచి క్రమశిక్షణతో ఉండాలి. ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుందని కొనేయడం, అలాగే తగ్గుతున్నదని అమ్మేయడం రెండూ ప్రమాదమే. ఈ హెచ్చుతగ్గులు, నష్టభయాలు అనేవి మార్కెట్లో సహజం. ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపటికి లాభాలు వచ్చేయాలనుకునే వారికి ఈ స్టాక్ మార్కెట్లు సరిపడవు. కొంతమంది ఇన్వెస్ట్ చేసి తర్వాత ప్రతి నిమిషానికి తన స్టాక్ ఎలా మూవ్ అవుతుందో అని చూసుకుని భయపడిపోతుంటారు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి స్టాక్ మార్కెట్లో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి. సో మరో కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.